హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మీరు మీ ఇంట్లో ఆయిల్ క్యాన్స్ పడేస్తున్నారా? యూసేజ్ తర్వాత వాటిని పాత ఇనుప సామాను వాడికి అమ్మేస్తున్నారా? అయితే మీరు తప్పు చేస్తున్నట్లేనండి. ఈ వీడియో చూడండి. వాటిని ఎలా రీయూజ్ చేయాలి, ఎలా చక్కగా మనం ప్లాంటర్స్గా రూపొందించవచ్చు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు నా వీడియోస్ కనుక రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ఏ డబ్బా కానీ ఏ వాడి పారేసిన వస్తువు కానీ వృధాగా పడేరండి. వాటిని చక్కగా ప్లాంటర్గా తయారు చేసేస్తారు. మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు చూస్తున్న ప్లాంట్ వచ్చేసి ఆర్నమెంటల్ బ్యాంబూ ప్లాంట్ అండి. ఇది చూడండి, ఆయిల్ క్యాన్లో చక్కగా ఎదిగింది. ఏం లేదండి, దాని మూతిని కట్ చేసి చక్కగా అడుగున రంధ్రాలు పెట్టేసి పాటింగ్ సాయిల్తో నింపేసి ఆర్నమెంటల్ బ్యాంబూ ప్లాంట్ నాటానండి. ఇప్పుడు చూస్తున్న మీరు బాటిల్ వచ్చేసి కిసాన్ కెచప్ బాటిల్ అండి. దానిలో చూడండి గోల్డ్ డస్ట్ క్రోటాన్ నాటేశాను. చక్కగా రూట్స్ కూడా వస్తాయి. అలాగే ఈ ఆయిల్ క్యాన్లో క్యాక్టస్ ప్లాంట్ నాటానండి. చూడండి ఎంత వైల్డ్గా పెరిగిపోయిందో.